హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశీ బ్లూమ్ అండ్ బైట్. అమెరికాలోని లాస్ వేగస్లో ఉన్న స్ట్రిప్ టూర్ అయితే చేస్తున్నాను. ఈ ట్రిప్ డేలో ఎలా ఉంటుంది, నైట్ టైం లైట్స్లో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అండ్ ఈ స్ట్రిప్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ లాస్ వేగస్కి చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. ఆ నేమ్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. లాస్ వేగస్ని విజిటర్స్ కానీ జనరల్గా ఉండే లోకల్లో ఉండే పీపుల్ కానీ వేగస్ అని పిలుస్తారు. దీనికి ఇంకొక నిక్ నేమ్ సిన్ సిటీ అని పిలుస్తారు. ఇక్కడ ఇంకా చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. గ్యాంబ్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని, సిటీ ఆఫ్ లైట్స్ అని, అండ్ ఫ్యాబులస్ లాస్ వేగస్ అని పిలుస్తారు. ఇంకా ఈ స్ట్రిప్ మొత్తం లెంత్ అయితే వచ్చి 4.2 మైల్స్ అయితే ఉంటుంది. కిలోమీటర్స్లో చెప్పాలంటే 6+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్ట్రిప్ మొత్తం కూడా లగ్జరియస్ కెసినోస్ అండ్ లగ్జరియస్ హోటల్స్ ఉంటాయి. మీన్స్ హోటల్స్లోనే కెసినోస్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సిటీ అని ఎందుకు పిలుస్తారు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షోస్, కాన్సర్ట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ హై అండ్ రెస్టారెంట్స్, సెలబ్రిటీ చెఫ్స్ అండ్ క్యాజువల్ ఈటరీస్తో అయితే డైనింగ్స్. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి ఫౌంటైన్ ఆఫ్ బెలాజియో మ్యూజియం అండ్ హై రోలర్ అబ్జర్వేషన్ వీల్ అయితే ఉంది న్యూయార్క్ హోటల్లో. అండ్ ఇంకా షాపింగ్ వచ్చేసి లగ్జరీ షాపింగ్ ఉంది, ప్రీమియం అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రీమియం అవుట్లెట్స్ వచ్చి మనకి ఇక్కడ యుఎస్లో డిఫరెంట్ ప్రీమియం అవుట్లెట్స్ ఉంటాయి డిఫరెంట్ లొకేషన్స్లో. సో సేమ్ అలానే లాస్ వేగస్లో కూడా ఉంది. యుఎస్లో ఉన్న వేరే అవుట్లెట్స్లో కన్నా ఇక్కడ అడ్వాన్స్డ్ అండ్ చాలా కొత్తవి మోడల్స్ అయితే మనకి లాస్ వేగస్లోనే అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇంకా నైట్ లైఫ్ గురించి చెప్పాలంటే ఇక్కడ వెరైటీ ఆఫ్ బార్స్, నైట్ క్లబ్స్ అండ్ వైబ్రెంట్ నైట్ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి మోనో రైల్స్ ఉంటాయి, ట్రామ్స్, నథింగ్ బట్ ట్రైన్స్ అండి. 2 బోగీలతో ఉన్న ట్రైన్స్ ఉంటాయి. స్ట్రిప్ మీద వెళ్ళేవి కొన్ని ఫ్రీ ఉంటాయి. ట్రామ్ అయితే ఫ్రీ ఉంటుంది, మోనో రైల్ అయితే మనకి ఛార్జ్ చేస్తారు. లైక్ మనం ఫస్టే బుక్ చేసుకుని ఉండాలి. అండ్ ఇంకా ఊబర్ యూస్ చేయొచ్చు. ఊబర్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ అయితే ఏం లేదు, బెటర్గానే ఉంది. అండ్ ఇంక ఇక్కడ ఫెస్టివల్స్, హాలిడేస్ అండ్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ వీటిని బట్టి థీమ్ అయితే మారుస్తూ ఉంటారు. ఈ హోటల్స్ థీమ్ ఏదైతే డెకరేట్ చేస్తారో ఆ డెకరేషన్స్ అన్నీ కూడా. అండ్ మేము చెక్ ఇన్ అవ్వడానికి ఎయిర్పోర్ట్ నుంచి మ్యాండలే బే నుండి కాస్మోపాలిటన్ వరకు వస్తున్నప్పుడు తీస్తున్న వీడియో ఇది. అండ్ వన్స్ మేము చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము స్ట్రిప్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము. సో ఇది మేము పార్క్ ఎంజిఎంలోకి అయితే ఎంటర్ అయ్యాము ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ పార్క్ ఎంజిఎం థీమ్ అయితే ఇటాలియన్ థీమ్ ఇది. అన్ని హోటల్స్ కూడా ఇక్కడ రెస్టారెంట్స్ కానీ, కేఫ్స్ కానీ, కౌంటర్స్ కానీ, లైక్ ఫుడ్ కోర్ట్స్ కానీ, పాస్తా, పిజ్జా అన్నీ కూడా ఇక్కడ ఇటాలియన్ థీమ్తో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ అన్నిటిలో కూడా పూల్స్, స్పా అండ్ ఫిట్నెస్ సెంటర్స్ అన్నిటిలో కూడా మనకి ఈజీ యాక్సెస్ అవైలబిలిటీ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది న్యూయార్క్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనమాట. ఇది మొత్తం కూడా న్యూయార్క్ థీమ్తో ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూస్తున్నదైతే ఇది కూడా అన్ని అకామిడేషన్స్తో అండ్ కెసినోస్, షాపింగ్, ఫుడ్ కోర్ట్స్ ఇంకా అన్నీ రొటీన్గానే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే డిఫరెంట్ థీమ్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే పబ్ ఒకటి ఉంటుంది, అది ఐరిష్ పబ్ అని చెప్పి. అండ్ ఇంకొకటి ఇటాలియన్ రెస్టారెంట్స్ అండ్ దీనిలో కూడా ఇటాలియన్ రెస్టారెంట్ ఉంది. అండ్ అలానే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఒకటి అండ్ న్యూయార్క్ సిటీ ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ అని చెప్పొచ్చు ఇంకా దీనికి బ్రీఫ్గా చెప్పాలి అంటే. అండ్ దీనిలో ఒకటి రోలర్ కోస్టర్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఈ వీడియోలో చూస్తున్నది. దీనికి మనం అయితే టికెట్ పర్చేస్ చేసుకుని అయితే వెళ్ళాలి.
అండ్ ఇప్పుడు ఇంకా మనం చూస్తున్నదైతే ఇది ఎక్స్కాలిబర్ హోటల్ అండ్ కేసినో అనమాట. ఇది వచ్చి క్యాస్టిల్ లైక్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ అనమాట ఇది. అండ్ ఆ థీమ్తో కన్స్ట్రక్ట్ చేసింది. బ్రైట్ కలర్స్తో ఎక్స్టీరియర్ అయితే ఉంటుంది, ఫుల్ అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ మళ్ళీ నైట్ వ్యూతో వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది లగ్జర్ హోటల్. ఇది 30 స్టోరీ బ్లాక్ గ్లాస్ పిరమిడ్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈజిప్ట్ మోడల్లో. అండ్ ఇంకా మీరు చూస్తే కనుక ఇందులో లగ్జర్ స్కై బీమ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను, ఈ వీడియోలో చూడండి. ఇది ఏంటంటే పవర్ఫుల్ లైట్ అన్నమాట. ఫుల్ నైట్ అయితే స్కై మీద చాలా బ్రైట్ లైట్తో అయితే ఉంటుంది, చాలా మైల్స్ దూరం అయితే కనిపిస్తుంది అని చెప్పి నేను చదివాను. బట్ ఈ లోపల కూడా చూడండి ఆర్కిటెక్చర్ ఎంత చాలా బాగుందో, అది చాలా బాగా డిజైన్ చేశారు అసలు. లైక్ మొత్తం స్టోన్తో లానే అనిపిస్తుంది చూడ్డానికి అక్కడైతే. అండ్ దీనికైతే ఆపోజిట్లో ఆ లగ్జర్ బీమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మ్యాండలా బే హోటల్. అది కూడా ఏంటంటే మొత్తం బీచ్లా, ఆర్టిఫిషియల్ బీచ్లా అలా చాలా ఎక్కువ ఉంది. అండ్ దానికి అట్రాక్షన్ వచ్చి అదనమాట. అండ్ ఇక్కడ న్యూయార్క్ క్రాస్ అయిన తర్వాత ఏమంటారు ఎక్స్కాలిబర్ నుంచి మ్యాండలా బేకి ట్రామ్ అయితే ఉంది, ఫ్రీ అది. సో మీరు దాన్ని యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. నడిచి వెళ్ళడం అయితే అంత అవసరం లేదు. జస్ట్ మనం ఒక 5 minutes అలా వెయిట్ చేస్తే ట్రామ్స్ తిరుగుతూనే ఉంటాయి. సో అది యూస్ చేసుకోవచ్చు. చూడండి నైట్ వ్యూ కూడా ఇంకా చీకటి పడిపోయి చూపిస్తున్నాను. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ రోలర్ కోస్టర్ న్యూయార్క్ చూపిస్తున్నాను. అండ్ అలాగే ఎక్స్కాలిబర్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ లైట్స్ చూడండి ఎంత బ్రైట్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయో. ఇంకా ఇక్కడ MGM గ్రాండ్లో లయన్ మాస్కాట్ అయితే ఉంటుంది చూడండి. ఇది గోల్డెన్ డిజైన్తో ఉంటుంది, అది చాలా హ్యూజ్ ఉంది అసలు చూడడానికి. సో అది కూడా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కూడా అన్ని కెసినోస్ అండ్ లగ్జరియస్ హోటల్ రూమ్స్తోనే ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇంకా నైట్ వ్యూ అయితే చూపిస్తున్నాను బయట అసలు ఎలా ఉంది అనేది. అండ్ ఇప్పుడు మేము MGM నుండి మళ్ళీ ఇటువైపు వచ్చేసాము, న్యూయార్క్ వైపు. న్యూయార్క్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇట్లా మేము పైకైతే వెళ్తున్నాము కాస్మోపాలిటన్ వైపు. ఇక్కడ వాల్డ్రాఫ్ హోటల్ నుంచి పక్కన మనకి ఎలివేటర్స్ ఉంటాయి. అక్కడ నుంచి క్రిస్టల్ షాపింగ్ నుండి మనం ఇటు కాస్మోపాలిటన్కి డైరెక్ట్గా ఆర్యా వైపు నుంచి సైడ్ నుండి మనం వచ్చేయచ్చు. ఇంకా కావాలి అంటే మనకి ఆర్యా నుండి బెలాజియో హోటల్ ట్రామ్స్ యాక్సెస్ కూడా ఉంటుంది, అవి కూడా ఫ్రీనే. ఆర్యా నుండి బెలాజియో వరకు వచ్చి బెలాజియో హోటల్ లోపల నుండి బయటకు వచ్చి మనం కెసినోస్ నుండి మళ్ళీ వాటర్ ఫౌంటైన్కి వచ్చి పక్కన సీజర్ ప్యాలెస్కి అండ్ ఎదురుగుండా ఈ ప్యారిస్కి అండ్ అదే ప్లానెట్ హాలీవుడ్కి ఇట్లాన్నిటికి కూడా మనం వెళ్ళొచ్చు. లేదు అనుకున్నా కానీ మనం సైడ్ వాక్ నుండి కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే MGM గ్రాండ్ నుండి మొత్తం వెనేషియన్ హోటల్ వరకు కూడా మోనో ట్రైల్ అయితే ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ అదైతే మనకి టికెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంది. మోనో ట్రైల్కి అయితే, ట్రామ్కి అయితే మనకి ఫ్రీ. 2 చోట్ల ఉంటుంది. ఒకటి ఎక్స్కాలిబర్ నుంచి మ్యాండలా బేక్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి ఇక్కడ ఆర్యా నుంచి బెలాజియోకి ట్రామ్ ఉంటుంది. ఈ 2 ట్రామ్లు అయితే ఫ్రీనే ఉంటుంది. వేరే మోనో ట్రైల్ అయితే కనుక మనం పర్చేస్ చేసుకోవాలి ఉంటుంది. అది 24 hours లేకపోతే 5 hours అట్లా ఉంటుంది, చూసి బుక్ చేసుకోవాలి. ఈ వీడియో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. అండ్ ఇంకా నేనేమన్నా మిస్టేక్స్ చెప్పుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.